శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో దీపావళి మరియు కార్తీక మాసం పూజల కోసం పూజా మందిరాన్ని ఏ రోజు శుభ్రం చేసుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అందుకని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. కార్తీక మాసం మరియు దీపావళి పండుగల కోసం మనం తప్పకుండా పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. ఎందుకంటే దీపావళి రోజున లక్ష్మీదేవి పూజను ఆచరించుకుంటాము. ఇంకా కార్తీక మాసం అంటే ఏ ఒక్క పూజలో వ్రతాలు ఏవోటి ప్రారంభించడం చేయడం కూడా చేస్తూ ఉంటాము. అలా ఏవైనా ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేయడానికి మనకి పూజా మందిరం శుభ్రంగా ఉండాలి. అందుకని తప్పకుండా పూజా మందిరాన్ని అయితే శుభ్రం చేసుకోవాలండి. అయితే దీపావళి కంటే ముందుగా మనకి ధనత్రయోదశి పండుగ వస్తుంది. ఈ రోజు కూడా మనం లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకుంటాం కాబట్టి ఈ ధనత్రయోదశి కంటే ముందుగానే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదండి. ఈ 2025 సంవత్సరంలో మనకి ధనత్రయోదశి పండుగ అక్టోబర్ 18 శనివారం రోజు వచ్చిందండి. ధనత్రయోదశి ముందు రోజు అక్టోబర్ 17 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు కాబట్టి అక్టోబర్ 15, 16 అంటే బుధవారం గురువారంలో మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల ఈ 2 రోజులు పూజా మందిరం శుభ్రం చేసుకోవడం కుదరకపోతే అక్టోబర్ 18వ తేదీ అంటే ధనత్రయోదశి రోజు మీరు ఉదయం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని సాయంత్రం లక్ష్మీ కుబేర పూజ నిర్వహించుకోండి. ఇంకా దీపావళి అమావాస్య అక్టోబర్ 20 సోమవారం వచ్చిందండి. అయితే ఈ రోజు మనం దీపావళి పండుగను అయితే నిర్వహించుకుంటాము. అమావాస్య వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలని మళ్ళీ చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఇంకా అన్నిసార్లు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు దీపావళికి ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటే కార్తీక మాసం పూజలకు కూడా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అమావాస్య సెంటిమెంట్ ఉంటే కనుక కొన్ని పసుపు నీళ్లను పూజా మందిరం అంతా చిలకరించుకోండి చాలు. ఒకవేళ మీకు దీపావళి కంటే ముందుగా పూజా మందిరం శుభ్రం చేసుకోవడం కుదరకపోతే దీపావళి వెళ్ళిన తర్వాత అయినా మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.